వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. అన్వేష్ అరెస్ట్ రంగంలోకి కేంద్ర హోంశాఖ. రెచ్చిపోతున్న యూట్యూబర్ అన్వేష్ మరి దాదాపు మిలియన్ పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు. సో కానీ కొన్ని సందర్భాల్లో అంటే తెలిసి తెలియనప్పుడు మాట్లాడిన మాటలు వేరు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక అవగాహన ఉన్న తర్వాత సొసైటీలో భాగస్వామిగా ఉన్న తర్వాత మాట్లాడేటువంటి మాటలు వేరు. అంటే పాత మాటలు కొత్త మాటలు కంపేర్ చేయకూడదు. ప్రస్తుతం ఉన్న స్థితి, ఆ స్థితి మీద మాట్లాడేటువంటి మాటలే చాలా ఇంపార్టెంట్. అయితే ఆడపిల్లలతో వెకిలి చేష్టల వీడియోలు చాలా పెట్టాడు ఆయన. మైనర్ బాలికతో కూడా పిచ్చి చేష్టల వీడియోలు పెట్టాడు అన్వేష్. భాష కూడా దారుణంగా ఉంటుంది. ఆయన పెట్టినటువంటి వీడియోలు కానీ ఆయన మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి వీడియోలు కాదు. ఆయన ఒక యూట్యూబర్గా ఫేమస్ అయిన తర్వాత సో సొసైటీలో ఒక గౌరవాన్ని, ఒక రెస్పెక్ట్ని, ఒక ఐడెంటిటీని పొందిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు సమాజం మీద చాలా వరకు ఒక ప్రభావం చూపుతాయనేటువంటి మాట వాస్తవం. సో కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద చాలామంది చాలా రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక బూతులు లేకుండా వీడియోలే పెట్టడం లేదు. సో సాధారణంగా నార్మల్ వీడియోలు పెట్టట్లేదంట బూతులు లేకుండా. నటుడి శివాజీ వ్యాఖ్యలపై స్పందించారు అన్వేష్. ఆ క్రమంలో ఇష్టం వచ్చిన భాష వాడారు ఆయన. సరే ఎవరైనా స్పందించవచ్చు. సో స్పందించినటువంటి క్రమంలో ఆయన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినటువంటి భాష వాడారు. బీజేపీని కూడా టార్గెట్ చేశాడు. బీజేపీపై ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు అన్వేష్. మరి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మరి దూసుకెళ్తున్న పార్టీ, మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మరి దేశ ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. సో భారతీయ జనతా పార్టీ మీద దేశ ప్రజలందరికీ కూడా ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది, అభిమానం ఉంది. అలాంటప్పుడు ఆ పార్టీ మీద ఇష్టానుసారంగా మాట్లాడటం అంటే అనవసరంగా కొరివితో తలగొక్కున్నట్లే. కానీ ఇది ఆయన చేశాడు యూట్యూబర్గా ఉండి. అంటే ఎప్పుడో తెలిసి తెలియనప్పుడు చేసిన అంశం వేరు. యూట్యూబర్గా వచ్చి ఆయన సక్సెస్ అయ్యి ప్రజల మన్ననలు పొంది మరి పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ని సంపాదించుకొని మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఏతుంటే వాటి మీద అభ్యంతరాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. 5 రోజుల్లో 5 లక్షల మంది ఫాలోవర్స్ తగ్గారు ఆయనకి. అన్వేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఆయన ఎప్పుడైతే భాష అదేవిధంగా హిందూ దేవుల గురించి తప్పుగా మాట్లాడటం సో ఇవి ఎప్పుడైతే ఆయన చేశాడో 5 రోజుల్లో 5 లక్షల మంది ఫాలోవర్స్ ఆయనకు తగ్గిపోయారంట. ఇది చిన్న విషయం కాదు. 1 లక్ష మంది ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్కి రావాలంటే చాలా కష్టపడాలి. కనీసం 5-6 నెలలు పడుతుంది. బాగా స్పీడ్గా డెవలప్ అయితే మినిమం 3 నెలలు పడుతుంది. కానీ ఈయనకి 5 లక్షల ఫాలోవర్సు 5 రోజుల్లో మాయమైపోయారంట. అంటే ఎంత తక్కువ వేసుకున్నా కనీసం సంవత్సరం పాటు డే అండ్ నైట్ కష్టపడి కంటెంట్ పుష్ చేస్తేనే యూట్యూబ్లో పబ్లిక్ నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. మరి 5 లక్షల సబ్స్క్రైబర్స్ 5 రోజుల్లో మరి అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మరి ఇది ఒక ఆయనకు సంబంధించి దురదృష్టకరమైన అంశం ఇది. అయితే ఇక విదేశాల్లో ఉన్న వదిలేలేని పోలీసులు మరి భూమి మీద ఎక్కడున్నా కూడా వ్యవస్థ పట్టుకోవాలి అనుకుంటే కాస్త లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా పట్టుకొని తీరుతారు. ఇప్పటికే అన్వేష్పై కేసులు నమోదయ్యాయి. ఇతని విషయంలో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. సో ఉండి ఆ విధమైనటువంటి భాష వాడటం, హిందూ దేవాలని కించపరచడం, మైనర్ బాలికలతోటి పిచ్చి పిచ్చి వీడియోలు చేయటం సో వాటిని కాస్త పోలీసులు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే బీజేపీ పెద్దలను గెలకడంతో ఇష్యూ చాలా సీరియస్ అయిందంట. భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్దల్ని ఆయన అనవసరంగా వాళ్ళని టచ్ చేయడంతో ఇష్యూ సీరియస్ అయింది. ఆరెంజ్ బత్తాయిలని బత్తాయి భాషలోనే సమాధానం చెప్తానని, కాషాయ వస్త్రాలు వేసుకొని దేశాన్ని దోచుకుంటున్నారని ఆయన మాట్లాడినటువంటి మాట. అసలే బీజేపీ మంచి ఫామ్లో ఉంది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి చాలా దారుణమైనటువంటి భాష అది. అందుకే ఆరెంజ్ బత్తాయిలని బత్తాయి భాషలోనే సమాధానం చెప్తాను ఆయన మాట్లాడటంతో దేశవ్యాప్తంగా బీజేపీ వాదులందరూ కూడా హట్ అయ్యారు, సీరియస్ అయ్యారు. బీజేపీ పెద్దలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. కాషాయ వస్త్రాలు వేసుకొని దేశాన్ని దోచుకుంటున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. బీజేపీకి తగిలేలా వివాదాస్పదమైనటువంటి కొన్ని కామెంట్స్ చేశాడు ఆయన. అంటే భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సో భారతీయ జనతా పార్టీ శ్రేణులు హట్టే విధంగా ఆయన కామెంట్ చేశారు. బీజేపీ పెద్దలు కూడా దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టి కేంద్ర హోంశాఖకి కంప్లైంట్ చేశారు. అంటే ఒక వ్యక్తినో
లేకపోతే ఓ పార్టీనో విమర్శిస్తే విమర్శించవచ్చు, విమర్శ అద్దు దాటింది, ఏకంగా దేశంలో ఏకఛత్రాధిపత్యం వస్తున్నటువంటి బీజేపీని ఆయన టార్గెట్ చేయటం, వారిని బత్తాయిలని మాట్లాడటం, సో బీజేపీ పెద్దలు హత్య అలా చేయటంతో వాళ్ళు పూర్తిగా హట్ అయిపోయి వాళ్ళు సీరియస్గా ఫోకస్ పెట్టి కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేశారు. ఇక కేంద్ర హోంశాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకి నోటు వచ్చింది. హైదరాబాద్ పోలీసులు దీని మీద పెద్ద ఎత్తున అలర్ట్ అయ్యారు. అన్వేష్ డీటెయిల్స్ ఇవ్వాలంటూ ఇన్స్టాగ్రామ్ కూడా లేఖ రాశారు. ఆయన ఎక్కడున్నాడు ప్రజెంటు, ఎక్కడి నుంచి ఆయన పోస్టింగ్ చేస్తున్నాడు, రన్ చేస్తున్నాడు, ఆయన ఐపీ అడ్రస్ ఏంటి, ఆయన జీమెయిల్ ఐడి ఏంటి, సో ఎక్కడ ట్రేస్ అవుతుంది, సో అనే డీటెయిల్స్, ఆయన కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఇన్స్టాగ్రామ్లో ఆయన సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏం పెట్టుకున్నారు, ఆయన అడ్రస్ ఏం పెట్టుకున్నారు, ఆయన మొబైల్ నెంబర్ ఏం పెట్టుకున్నారు, కాంటాక్ట్ ఏం పెట్టుకున్నారు అనేది ఆ డీటెయిల్స్ ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్కి మరి హైదరాబాద్ పోలీసులు లేఖ రాశారంట. అయితే అన్వేషణ అసలు అరెస్ట్ చేస్తారా, ఇండియా తీసుకొస్తారా, సాధ్యపడేటువంటి పనేనా, ఇది అంత ఈజీగా మరి అయ్యే పనిలాగా కనపట్లేదు అనేటువంటి వాదన కూడా ఉంది. అయితే బీభత్సంగా అన్వేష్ దగ్గర డబ్బులు ఉన్నాయంట. మరి ఆయన వీడియో చేస్తే మిలియన్ చూస్తారు, మరి ఒక్కొక్క మిలియన్ చూస్తే బోలే డబ్బులు వస్తాయి. మరి ఆయన నిత్యం అంటే యూట్యూబ్ ఒక పెద్ద ఎత్తున ఒక వ్యవస్థలో రన్ చేసి ఆయన వీడియోలతోటి మరి చాలా డబ్బులు కూడా సంపాదించాడంట. సో కాబట్టి ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట. సో ఇండియా బ్యాంక్ అకౌంట్స్ అయితే సీజ్ చేస్తే ఫ్రీజ్ అయిపోతాడు. మరి ఇండియా బ్యాంక్ డీటెయిల్స్ అయితే సీజ్ చేస్తే ఫ్రీజ్ అయిపోతాడు. కేంద్ర హోంశాఖ కనుక సీరియస్గా అన్వేష్ మీద దృష్టి పెడితే ఆయన ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఆయన తీసుకొని ఇండియా తీసుకొని వచ్చి మరి ఆయన మాటలు, ఆయన పోకడల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని అయితే స్పష్టంగా అనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు కూడా చాలామంది గతంలో యూట్యూబర్స్ విదేశాల్లో ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళు విదేశాల నుంచి ఇండియా వస్తే తప్ప వాళ్ళని అరెస్ట్ చేయలేని పరిస్థితి 90%. మరి నిజంగా బీజేపీ పెద్దలు ఫోకస్ పెడితే, కేంద్ర హోంశాఖ కనుక ఫోకస్ పెడితే ఆయన్ని తీసుకొని వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరి వాళ్ళు ఫోకస్ పెట్టకుండా నార్మల్గానే ఆయన మీద నమోదైన కేసుల నేపథ్యంలో పోలీసులు ఇన్స్టాగ్రామ్ని డీటెయిల్స్ రాయడం, ఆ డీటెయిల్స్ నేపథ్యంలో మరి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మరి ఆ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆయన ఇక్కడ తీసుకురావడం అనేది ఎంతైనా కత్తి మీద సామే అని అయితే చెప్పొచ్చు. మొత్తానికి అన్వేష్ అరెస్ట్ అనేది జరుగుతుందా లేదా అనేది వేచి చూద్దాం.